ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ఇంతవరకు మనల్ని ప్రభు కాపాడి సంరక్షించారు. ఆయన చేసిన ప్రతి మేలుకు మనం అపాత్రులం. ఈరోజు ఆయన యొక్క సన్నిధిలో మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. దేవుని బిడ్డలారా, మరి ఈ దినపు దేవుని యొక్క లేఖనం భాగంలో ఉండే ఒక మాటను మనం ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో, అలాగే 12వ వచనంలో, 2 వచనాల్లో ఉన్న వాక్య భాగాలను మనం ధ్యానించబోతున్నాం. సో ఆ యొక్క 5వ అధ్యాయము ప్రాముఖ్యతను మనం గమనిస్తే, ముద్రించబడినటువంటి 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథమును విప్పడానికి పరలోకంలో ఎవరికీ యోగ్యత లేకుండా పోయింది. సో అలాంటి పరిస్థితుల్లో 24 పెద్దలు ఉన్నారు, అలాగే దేవదూతలు ఉన్నారు. సో తండ్రి అయిన దేవుని ఎదుట ఉన్న ఆ గ్రంథం నింపడానికి ఎవరికి యోగ్యత లేకున్నటువంటి సమయంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు మాత్రమే ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు అని వధింపబడినటువంటి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు గురించి ఈ మాటలు రాయబడింది. హల్లెలూయా. అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వధింపబడిన యేసుక్రీస్తు వారు మాత్రమే, ప్రభు అయిన యేసయ్య గారు మాత్రమే ఆ 7 ముద్రలు ఉన్న గ్రంథమును విప్పడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ మనం ఆయన గుర్చినటువంటి మాటలు మనం ధ్యానిస్తున్నాం. నీవు మాత్రమే యోగ్యుడవు. హల్లెలూయా. సో ఈ రోజుల్లో మనం యేసయ్య ఆ స్థితికి వెళ్ళాడు అని అంటే, ఆ విధమైన యోగ్యత ఆయన సంపాదించాడు అని అంటే, మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఈ భూమి మీదకి వచ్చి ఆయన తండ్రి చిత్తాన్ని చేసి ఆ భూమి మీద ఆయన చేయవలసినటువంటి ప్రతి కార్యక్రమం విషయంలో కూడా ఆయన తన ప్రాణాన్ని ఒడ్డి తనకు తానుగా మనపూర్వకంగా తన యొక్క ప్రాణమును బలిపీఠి మీద పెట్టి అర్పణ చేసి, యేసయ్య అంటాడు యోహాను సువార్తలో, నా ప్రాణమును అంతటా నేను పెడుతున్నాను అని అంటాడు. సో ఎవడో వచ్చి నన్ను బలవంతంగా చంపటానికి ఎవడూ లేడు, ఎవడు రాలేడు. నా అంతటా నేను నా ప్రాణాన్ని యావత్తు ప్రజల యొక్క రక్షణ కొరకు, రక్త మాంసాల యొక్క విమోచన కొరకు, అలాగే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రజల యొక్క విడుదల కొరకై తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేశాడు. రక్త మాంసాలు అలాగే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవని కూడా దేవుని వాక్యం చెప్తుంది. రక్త మాంసాలలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికాన్ని విడిపించడానికి ప్రభు గొప్ప పోరాటం చేశాడు. పోరాడాడు. సో పోరాటం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన చనిపోయి మృతుల తిరిగి 3వ రోజున దేవుని ఆత్మచేత ఆయన మృతుల నుండి తిరిగి లేపబడ్డాడు. సో అదే విధంగా మన జీవితంలో కూడా మనకి ఇవ్వబడిన మన పరిధిలో, మన యొక్క జీవితాల్లో మనం పోరాటాలను కూడా మనం చేయాల్సి వస్తుంది. మనకు ఆయా కాలంలో ఏ సమయానికి, ఏ యొక్క కాలానికి తగినట్లుగా, ఏ ప్రాంతానికి తగినట్లుగా, ఆయా ప్రాంతాలకు, ఆయా కాలానికి, ఆయా వయసుకు తగినటువంటి పోరాటాలు వస్తాయి. చిన్నపిల్లలకి సంబంధించిన పోరాటాలు ఉంటాయి. యవనస్తులకి తగినటువంటి పోరాటాలు ఉంటాయి. మధ్య వయస్సులో ఉన్న వారికి మధ్య వయసుకు తగినటువంటి పోరాటాలు ఉంటాయి. అలాగే మలి వయసులో, వృద్ధాప్య వయసులో ఉన్న వారికి కూడా పోరాటాలు ఉంటాయి. ప్రాణము శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు, ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు పోరాటం తప్పదు. ఖచ్చితంగా అందరికీ పోరాటాలు వస్తాయి. సో ఆయా సమయానికి సరిపడేటట్లుగా ఆ పోరాటాలు మనం జయించిన వారమైతేనే ప్రభు సన్నిధిలో మనం కూడా యోగ్యుడైన యేసయ్యతో మనం కూడా వెళ్ళి ఆయనతో పాటు ఆయన సింహాసనంలో మనం కూర్చోవడానికి మనకు కూడా యోగ్యత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 1214 సంవత్సరంలో ఫ్రాన్స్లో ఒక రాజు యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఆయన తన యుద్ధం ఉన్నటువంటి సైన్యాధిపతుల్ని అలాగే సైనికుల్ని అందరిని ఉద్దేశించి ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే, తన యొక్క కిరీటాన్ని తీసి ఒక పెద్ద బండ మీద ఆ కిరీటాన్ని పెట్టి యుద్ధంలో బాగా పోరాడి శత్రుల్ని జయించిన వాడికి ఈ కిరీటం
ఇవ్వబడుతుంది, వాళ్ళు వచ్చి కిరీటాన్ని పెట్టుకోవచ్చు, అతడే మనకు రాజు అయి ఉండి మనలందరినీ పరిపాలిస్తాడు అని రాజుగా ఉన్న అతనే తన కిరీటాన్ని తాను తీసి బండ మీద పెట్టి ప్రజలందరితోనూ, సైన్యాధిపతులతోనూ, అందరితో కూడా, సహస్రాధిపతులతో అందరితో చెప్పాడు, ఈ కిరీటాన్ని ఎవడైతే యుద్ధంలో పోరాడతాడో వాడికి ఈ కిరీటం వెంబడుతుంది. రాజాని నేను వచ్చి మళ్ళీ నేను తీసుకోను. ఎవడు భీకరంగా పోరాడతాడో, ఎవడు శత్రువుల మీద బాగా జయం పొందుతాడో వాడికి కిరీటం. ఆ యుద్ధంలో ఆ ఫిలిప్ అగస్టస్ అనే ఆ రాజే అందరికంటే ఎక్కువగా భీకరంగా పోరాడాడు. అందరికంటే ఎక్కువగా బ్రిటిష్ సైన్యం మీద వాళ్ళు పోరాడి యుద్ధం చేసి జయించి విజయం పొందారు. ఆ తర్వాత ఆ సైన్యం, ఫ్రాన్స్ సైన్యం అంతా కూడా, సైన్యాధిపతులు అందరూ కూడా వచ్చి ఆ బండ దగ్గరికి వచ్చి ఆ రాజునే చూచి అన్నారు, అయ్యా నీవు మాత్రమే యోగ్యుడివి, ఈ యొక్క కిరీటం ధరించడానికి నీవే యోగ్యుడివి, ఎందుకంటే మా అందరికంటే ఎక్కువగా నువ్వు పోరాడా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు అయినటువంటి పౌలు గారు కూడా అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షిస్తున్న ప్రతి వారికి నీతిగల న్యాయాధిపతి ఆ దినాన్ని అనుగ్రహిస్తాడని దైవజనుడు పౌలు తన యొక్క లేఖనాల ద్వారా ఆయన తెలియచేశాడు. గనుక ఈ ఉదయకాలం ముందు దేవుని బిడ్డగా ఉన్న నీవు, నీకున్న పరిధిలో నీకున్న పోరాటాల్ని నువ్వు ఖచ్చితంగా ఎదుర్కోవాలి, జయించాలి. దేవుని ఆత్మచేత, దేవుని శక్తి చేత, తద్వారా నువ్వు కిరీటాన్ని పొందడానికి దేవుడు నీకు కృపనిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు నాయన ఇక యోగ్యతను గురించి మీరు ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రం. ఇక నిజమే, మీరు మాత్రమే యోగ్యులు. ఈ భూమి మీద వచ్చి తండ్రి చిత్తాన్ని చేసి మీరు ఆ యొక్క యోగ్యత కలిగినటువంటి వ్యక్తిగా పరలోకమందు ప్రవేశించి ముద్రించబడిన ఆ 7 ముద్రలు కలిగిన పుస్తకాన్ని, ఆ గ్రంథమును విప్పి మీ నామాన్ని ఘనపరుచుకున్నారు. నువ్వు మాత్రమే యోగ్యుడివి, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు సర్వయుగాలలో నీకే అని దేవదూతులందరూ కూడా కీర్తించి పాడి ఘనపరిచారు. ఆ విధంగా మా జీవితంలో మేము కూడా ప్రతినిత్యం మేము ఈ యొక్క పరిచర్యలో, వ్యక్తిగత జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి విధమైన శోధనను, ప్రతి విధమైన పోరాటాన్ని జయిస్తేనే మహిమలో మీతో కూడా యోగ్యులైన మీతో మేము మీ సింహాసనంలో మీరే మమ్మల్ని కూర్చోండబెడతానని మీరు మాట ఇచ్చారు. ఇంక ఈ మాటలు వింటున్నని బిడ్డలైన మేమందరము భయముతోనూ వణుకుతోనూ మాకు ఇవ్వబడిన ఈ పోరాటంలో మీ యొక్క శక్తి ద్వారా మేము నాయన మీ ఆత్మ ద్వారా ఈ లోకాన్ని, పాపాన్ని జయించడానికి కృపనివ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, అభిషేకాన్ని ఇవ్వండి, ఆరోగ్యంతో నింపండి. ఎక్కడ దాచి క్షేమం, సమాధానం అనుగ్రహిస్తూ ఒక్కొక్కరిని మీరు దీవించి నడిపించండి. యేసు నామములో ప్రార్థన చేసి పొందినాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాత్రి పర్యంతం కృప, యోగ్యత కలిగిన జీవితాన్ని, పోరాటాలు జయించి పోరాటాల్లో విజయం పొందడానికి సిద్ధపడుతూ, ఆశపడుతూ ప్రభుతో యుగయుగాలు మహిమలో ఆయన సింహాసనంలో ఆయనతో ఉండాలని తీర్మానం చేసుకున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం తోడవుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిశ్చయముగా మనం ఆ విధంగా ఉన్నట్లయితే, యోగ్యతగా మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రవర్తించిన వారైతే ఆ కిరీటం మనకు అనుభవించినట్లయితే మహిమలు ఆయనతో ప్రభు మనల్ని ఆ విధంగా బలపరిచి నడిపించినగాక. దయవించి అనేకులకి షేర్ చేయండి. అనేకులు కూడా దీవించబడేటట్లుగా, అనేకుల జీవితాలు యోగ్యతగా మారేటట్లుగా ప్రభు సన్నిధిలో సహాయం చేయాలని, మీరు కూడా, నేను కూడా అందరము యోగ్యులుగా ప్రవర్తించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా.